అవునే మాధు, ఇంకా ముగ్గేసుడు కాలేదా? ఎప్పుడు తిడుతుందా నీ పని సల్లగుండా. అత్తమ్మ అయినట్టే ఇక ముగ్గేసుడు. సరే గాని నువ్వు బీపీ గోళీలు వేసుకున్నావా లేదా? టైం అవుతుంది మళ్ళా. మా వేసుకున్నా, అన్ని తప్పినా అది తప్పుతుందా? నా గండా నచ్చింది, ఏం చేయాలి? నువ్వు అనే కాలం వచ్చింది. నేను మా అత్త మీద ఉండంగా 5 బావలు, 5 ఆరాన్లు, 2 ఆడిబిడ్డలు, పిల్లలు పెద్దలు, ఎంతమంది అనుకుంటున్నావు? సాది సవరిచ్చి ఎన్నో చేసినాం. అవుతుందమ్మా అయినట్టే ఇక. ఏం లేదా అబ్బా, ఇయ్యాల రేపు పండుగ విలువ ఉన్నదా, మనసుల విలువ ఉన్నదా? ఫోన్లలో ఫోటోలు దిగుడు, ఆ ఫోన్లో పెట్టి చూసుకుంటా మురుసుడు, గందుకే ఎక్కడికత్తారు. అవునే, మనం వెనకట గిట్లా చేసినావా? ఇప్పటోళ్ళు చెప్పుతే వినరు, చప్పుడంట ఊకో. అప్పుడంటే ఏం లేకపోయా, మీరు చేయలేదు. ఇప్పుడు అన్నున్నాయి కాబట్టి మేము చేస్తున్నాము. మీరు కూడా ఇప్పుడు ఊడితే అన్ని ఏకపోదురా ఏంది? మమ్మల్ని భలే అంటుర్రు. గందుకే నేనేం అననే అబ్బా, అన్న తరం ఉన్నదా అంటే పడతారా? మా సరే గాని ఆడు ఎటు వేయండే? దీనికైతే సీరమీన్ జాకెట్ కావాలి, గాజులు కావాలి, పువ్వులు పెట్టుకోవాలి, అన్ని పెట్టుకుంటది. నన్నేమో కిన్ని మాటలని. అత్తమ్మ భావన ఏమో అరిటాకులు గిట్ట దేని వేయండి కావచ్చు. భలేపో, ఓ వాళ్ళకనో మాడాకులో పోతాడు, వాళ్ళకనో అరిటాకులో పోతాడా? ఆ పిల్లగాడు అన్ని తెచ్చుకొని దగ్గర పెట్టుకోవద్దా? అలా పనే కంటనే అబ్బా. నేనేమన్నా అంటే ఓర్తలేదు అని ఒర్రుతాంది అని అంటారు నన్ను. వాళ్ళు చేసినట్టు చూసుకుంటుండాలి, మనమేమనద్దు. అగో భలే ఉన్నవేంది నువ్వు అత్తమ్మ. నీ కొడుకు దిగపోయినా కానీ నాకే బాధనా? ఎందుకు ఇట్లా నన్ను ఓర్తలేవు నువ్వు? ఇప్పుడు నేను నిన్ను ఏం ఓర్వలేదే ఆన్నే అంటీ, నీకెవరేసమే? నింటే ఏమంటారు? చూడమ్మా, నేను ఇప్పుడు ఏమన్నా అన్నానా? ఎట్లా మాట్లాడుతుందో. నువ్వు నోరే తెరవబాయే, దేవుడు నాకు నోరిచ్చే, నేను మాట్లాడద్దా మరి? ఇక అత్తమ్మ నేనేమనలే, నన్ను చూస్తేనే ఓరవ ఎందుకు? ఎందుకు ఇంతగానో కంట్లో పెట్టుకుంటున్నావు? పండుగ ఎరకలు పబ్బ ఎరకలు నీకైతే. ఏంది మళ్ళావా? నువ్వు సపడా చూపుండు, మళ్ళా పోయి ఆయననే తెచ్చుకునే. ఇక అదే పని తెల్లారుతుంది. మా చెల్లె కూడా రాకపాయి, ఇంకా పెద్దోడు పెద్ద కొడలు కూడా ఇంకా రాకపోయేది. వాళ్ళ అత్తే తలవ పని చేస్తే చెప్పన తీరు. నీకు సాధ కాకపోయా, నాకు సాధ కాకపోయా, ఏం చేస్తావే అబ్బా? అత్తుండవచ్చు, దానికి తీరిందో పని లేదో. నీ కొట్టుకోవడం రావాసా? అత్తరమ్మా, ఎందుకు రారు? అన్ని తయారైన వాళ్ళు అత్తరు. గసంటి వాళ్ళు అందరికి ఇట్టం అవుతుంది. అది చదువుకుంటేనే నిండుతుందా? చూసినావే అబద్ధాన్ని మాటలు. ఊకుండా అంటావు కదా నన్ను. అది పెడ 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 ఎట్లా మాట్లాడుతుందో. గంజిలా ఈగ తీసేసినట్టు తీసేస్తుంది. అత్తా నీళ్ళు ఉంచుతుందా ఏమన్నది? ఏమో మీతో సాత కాదు, ఏమన్నా చేసుకోండి. నేను పోయి గడ కూర్చుంటా. పోయే పో, నేనంటే నీకు కూడా ఇట్టమే లేదు. నా బతుకు పాడుగాను. పట చినుకులకు ఎడమన్నవురా రాత్రి, ఎడదిన్నవురా రాత్రి. ఎరా చింటుగా, ఎప్పుడు ఈ ఫోన్ మూతి పెడుగా ఉంటావురా? ఆగే అన్న, రీల్ చేయాలని పొద్దుగాల నుంచి ఏ సాంగ్ అయితే బెటర్ ఉంటుందో, ఏ సాంగ్ మంచిగా సూటబుల్ అయితే లెంకి సత్తన్నా. నీకు సెట్ అయ్యే పాట నీకు తెలియదారా? నేను చెప్తా కొట్టు. అబ్బా అన్న, గదే చూస్తున్నా అన్న. చెప్పు అన్న, చెప్పు కొడతా. గది కూడా తెలియదారా? కోయి కోయి కోండి కోయి 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 కోండి కోయి కొట్రా. అన్న ఏందన్నా నువ్వు కూడా అయితే గానీ ఏందని ఇలా జోరుదారు తయారైనవు? ఏడిపోతున్నదే? అరే నల్ల మొక్కపడ, పండుగ నాడు గీ మాత్రం తయారు కాదారా? సరేగా నీకు గీడేం చేస్తానవరా? నాడు ఇంటికాడ పనుంది, ఎట్లా పోయిదాంపా. అన్న అత్తగాని నాకు ఒక రీల్ తీయాన్నే. తీస్తా పారా అన్న. అయితే గానీ అది ఇంటికాడ ఉందా? ఉంది. అబ్బో అన్న, ఇంటికి వస్తే అది నా మస్తు ఇంటి చంపుతుంది, నేను రాని. అరే నువ్వు రారా బయట, నేను చూసుకుంటా. ఇలా పండుగనే, అది నేను కట్టారా? నేను మధు, ఓ మధు, అవో
ఉన్నావే ఓ వదిలే ఉన్నవా? కూలర్ పెట్టుకొని పండుకున్నావా? దీనికి అందుకేరా మీ వదిన తిట్టేది. తప్పేంటన్నాడు. అబ్బా అన్నా వదిలే ఏం తయారైందే? మళ్ళొక్కడికి తలకే అమ్మించాలి. వచ్చినావా బావ? ఇంతసేపు పోతావా? మీ అవ్వ నా మీదకి ఎట్లా లొల్లి పెడుతుంది అనుకుంటున్నావు? ఓ బుజ్జి, ఇంత మంచిగా తయారైనవేంది? రోజు గిట్ల తయారైతే ఏమవుతుంది? ఎవరైనా నువ్వు పోయి అయితదిరా, తయారైతది. నిత్య గిట్లయితే నిన్నే కొడుతూ పెండమా అన్నట్టు మా తయారైతది. అయినా గీని పట్టుకొని తిరుగుతానవేమిరా? అదే నువ్వు రోజు గిట్లనే తయారు కాలే, మస్తున్నావు. ఓ పోడా, గసలేనా రానుడు? చిన్న తెలియదా పెద్ద తెలియదా? రేయ్ నొర్మి, ఏమన్నా సీన్ గాని పొలం కడుకో ఎంపుకొచ్చినే గందికే కింద లేట్ అయింది. పోతా బావా, నీకేంది? ఇంటికానేమో నన్ను అంటారు. ఒక అరిటాకు తెస్తేనే అయిపోయిందా? మామిడాకులు కావాలి, మామిడికాయలు కావాలి, వేప పూత కావాలి. అరిటాకు పట్టుకొని వచ్చినావా? నీ అవ్వా అవన్నీ తెచ్చుడే నానే, నువ్వు తాగు పట్టుకొచ్చిన కదనే. అరే చింటుగా రా, మళ్ళా పోయిద్దాం. అన్నా నేను రాను, అదే నువ్వు పోయి తెచ్చుకోర్రి. ఏ పిల్లగా ఇట్రా. ఏంది వదినే? పైసలు ఇస్తా పండుగ పూట? ఇత్తా, ఇట్రా. ఈ వదినే బాగా మాట్లాడుతున్నావు, ఏమనిపిస్తుంది? ఎట్లుందా నా సంగతి తెలుసు కదా నీకు? మళ్ళా గిట్లనే మాట్లాడినావు అనుకో, పీకి చేతులు పెడతా. అర్థమవుతుందా? ఎంటికలు ఎల్లిపాయ కారం నూరి ముద్దలు నూపుతా. నోట్లే మళ్ళా మాట్లాడతావు ఇట్లా? మళ్ళా గిట్ట ఎవరైనా ఒక తమాషాలు చేసినావు అనుకో, బిడ్డ సెంటికలు వీరేస్తా. పోనాడు. అరే చింటుగా ఏమన్నదిరా మీ వదిన? ఏం లేదన్నా, అందరికంటే 2 కూరలు ఎక్కిస్తానది అదినే. నోసుకున్న దాని కూర నోముకున్నాడు తిన్నట్టు నువ్వు నోసుకొని పుట్టినవరా చింటూ. నీకొన్నాడు నొంతతి, బాధపడకు. నీ అవ్వ అది నన్ను ఎన్ని మాటలు అన్నది. కారం అట, అబ్బా మంట, సీ. ఈయనే ఉంటారా పోతారా మరి? పోతున్నవే ఇవ్వటు. అరే చింటూ బారా. బుజ్జి సూపర్. గా పెయిన్ చూసుకుంటేనే మురువే. నేను మెల్లగా పోయి కుడుకల పేర్లు అన్నది ఎత్తా. శనగపప్పు కడిగి పొయ్యి మీద పెట్టి ఉడుకుతుంది. ఇంకా రాకపోయేది. మా పెడితే కానీ అత్తమ్మ, ఇంకా కుడుకల పేర్లు ఎందుకు ఓలేసుకుంటారు ఇప్పుడు? నీకు పుట్టినాక నువ్వు వేసుకోకే. నా కొడుకులు ఎంత పెద్ద పెరిగినా గానీ నా కళ్ళ ముంగట చిన్న పిల్లలే. నేను ఉన్నంతసేపు నా కొడుకులకే ఎత్తా. ఇక వాటు ఏమన్నా కానీ తప్పే ఉన్నది. నువ్వు ఓడి తెచ్చుకో, నువ్వు కూడా చిన్నపిల్లవేనైతివి. ఊడు ఎట్లుందో. అయ్యో పోరడేమో సైకిల్ తొక్కుతాడు, సైకిల్ తొక్కుతాడు. అయ్యో ఇంత పిన్ సత్తిరు సత్తిగా అయ్యా. ఓ అమ్మా చూసుకో రావట్లేదా? పండగ కూడా నా సైకిలే దొరికిందా నీకు? అయ్యో నిన్ను ఎత్క కట్టుకపోను. ఇలా పొద్దుగా లేసే వాళ్ళ ముఖం చూసిండ్రా, మన్నుకున్నట్టున్నావు కాదురా నీ దినాలు గాను. అయ్యో దేవుడా, అయ్యో కన్ను కాదు మన్ను కాదే, గోదున్నాడు. ఈ బాడకావు సైకిల్ బట్టి గుద్దిండు. ఇంకా పీని గల్ల ఇన్ని ఎత్క కట్టుకపోను. నీకు సంధ్య సైకిల్ పట్టుకొని తిరుగుతాను మోదు. నా సైకిల్ టైర్ కూడా దాకలే, ఆ ముసలి దాని కాదే పడ్డది. దాని నుంచి నేను పడ్డా. నిన్ను బొంద పెట్టా, ఇంకా మాట్లాడతానా వీడా వీకే నుంచి. ఓ ముసల్దానా, నువ్వు మల్లగిల్ల కనిపి సైకిల్ తో కాదు దొక్కల గుద్ది చంపుతా. అక్క ఎటు పోతానే? నీ పోకట పాడగాను దుకాణాలకు పోతాననే. నువ్వు ఇప్పుడైనా అయాచుడు
ఏం చేయాలక్క వాళ్ళు పూజ చేసుకొని వచ్చేవరకల్లా పొద్దు అయింది. నువ్వైతే ఇంటికో నేను అత్తగాని. అవు అన్న అన్న రాఖీగాడి ఇటే వస్తుంది నన్ను పట్టుకోపోదామా? పట్టుకోపోంపారా. హోల్డెన్ 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 ఎట్రా రకి. ఇంటికి పోతున్నానే. చల్ ఇంటికి పోతానికి నాకు అవుతుందా? అబ్బా ఆకలి అవుతుంది, ఇంటికి పోయి బువ్వ తినత్తా. ఇంటికి పోతే నువ్వేడతావురా? బూరెలను చూసి పెనం మీద కూర్చుంటావు. అరే చింటుగా, అదే పెనం తెచ్చి నీ డీజే పెట్టిననుకో కీసు అంటావు. నీ అబ్బా ఇవాళ అందరు నా మీద పడ్డారు. అదేమో కారం ముద్ద అన్నది, ఆ మంట, ఏమో పెనం పొగలు. అబ్బో ఆ బుర్రపై విలుల్లి. చల్ దింపురా పొలం. అన్నా అత్తగాని అది నేను 2 బూరెలు ఇవ్వనే. ఆ ఇత్తది గుండ్రెటి ఎర్రెటి బూరెలు. ఇప్పి తగందారా వేద్దాం. ఎటు పోతుర్రా? ఇక్కడ తోట్ల మామిడికి లంపకన పోతున్నాం. దా వేద్దాం దా. ఈయన పడేది కాదురా. అవును కదరా, గీ ఇంట్లో చూసిననుకో అరే బంటిగా నీ తోలైతే తీస్తారా. ఏ చల్ వారి ఏం కాదు, నేను లేనారా? ఏం కాదు రాదన్న, ఎట్లాగోలో తెంపుకొని తప్పించుకోపోదాం. ఏ పోంపార్రా. ఈ అవ్వారాలు నాకు నడేరా బిడ్డ. నేనైతే పోతాను, నేను యాపోతాం కదా. మీరు మాడాకులు మీ సంగం చూసుకోరు. సరే పోయాను పో. సింపుల్గా ఇదే పెద్దగా ఉన్నదిరా, నువ్వు ఇదే సెట్ ఎక్కురా ఇక. ఓకే నువ్వు ఎట్లా చేసి తోలు చూడు, ఓడ నచ్చాడు పోతాడు. కావాలంటారు. ఓకే ఓకే. నేను కిందనే ఉంటా కానీ నువ్వు ఎక్కురా. పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి దీనికే ఇక. మెల్ల దురుకురా. అరే తిడతారు మళ్ళా. అరే అరే పావు ఓకే. అరే ఈ మండగరా గట్టు మంచిగా ఉన్నాయి. చల్ గురు వారి. అరే వాటి రారా. ఉంటే మెల్లగా కింద వస్తాయి. దొంగ బాడకావు సెట్ ఎక్కిరు కాయలను దంపుతుర్రు. నన్నే దొంగ అంటున్నావు. చెట్టు వినుండేది అమ్మ మొగుడా. దొంగ బాడకావు రోజు చెప్పేది నువ్వేనారా? దిగు బాడకావు దిగు, నీ సంగతి చెప్తా దిగు. బాడకావు రోజు కాయలు నువ్వే తెంపుతున్నావారా? అమ్మ చెట్టు మనదేనే. అదే ఈ నడుమ దొంగలు బాగా పడుతుంది కదా, కాయలు ఎన్ని ఉన్నాయని లెక్క పెడదామని వచ్చిన. ఒక లెవెల్ వచ్చిరు. అక్క బా ఇప్పుడే వస్తుర్రా? అంత మంచిదేనా? ఇప్పుడే వస్తున్నాం, అంత మంచిది. మంచిగా ఉన్నవారా? మళ్ళీ మంచిగానే ఉన్నా చిన్నమ్మ. మీరు మంచిగా ఉన్నారా? కూర్చోదు. మంచిగా ఉన్నా అమ్మా. తిన్నా బువ్వా? అక్క దాయి అప్పాలు చేద్దాం. ఇక గందకే అత్తి సాకిరి చేస్తందుకు. ఇక్కడ పెట్టు. అయ్యో ఇది నీ ఇల్లు కాదా, నీ పండుగ కాదే గట్లంటానే. ఎప్పుడు వచ్చిండ్రా పెద్దోడా? ఇప్పుడే వచ్చినావు అవ్వా. మంచిగా ఉన్నావేమా? ఇది ఎటు పోయినావు నువ్వు? ఇక దుకాణాలకు పోయినరా, కుడుకల పేర్లు తెస్తానని తమ్ముని కొట్టి వాళ్ళు ఇంకా చిన్న పోరగల్లా పాలు చెప్తున్నారా ఏంది? గాల కుడుకల పేరు తెచ్చుడేంది? అయ్యో దాని బావ ఎంతనో తల్లి కాదా? తల్లికి కొడుకులు ఎప్పుడు చిన్నోళ్ళే అక్క. ఎయ్యంతి బావకో 2-3 మంచి కొడతాడు. మా మళ్ళావా తొలతూరు కొడుకు అని ఎంతో పౌరంగా పెంచుకుంది. అబ్బో భలే పెంచింది పో. అందరు పెంచినట్టే ఆమె పెంచింది. ఏమన్నా బంగారు సెన్స్ తోటి పాలు పోసిందా, ఎండి గిన్నెలో ఉగ్గు పెట్టిందా? భలే మాట్లాడతారు పో. అక్కడ చూసిండ్రా దాని మాటలు ఎట్లా మాట్లాడుతాందో. ఏ ఊకోరి మాట ఎందుకు ఎంచుకుంటుర్రు? పండుగ నాడు కూడా సపడే కుక్క వస్తలేదా? గన్ని మాటలనంగా ఎట్లా కూర్చున్నాడో ఇవుడు ముద్దలింగం లెక్క. గంతకేడికి రానన్న నేను. నిన్ను ఓలేమన్నారే గట్లానా వాటివి? అయితే గాని గా పప్పు గొంత ఉడకపోయి చిన్నోడు అప్పుడు అనగా వేయండు. ఎంత దూరం పోయిండో ఏమో, అటే పోయిండాడు. చిన్న ఎటు తోలితే కాటే. ఎప్పుడు నీ రోజంతా నా విన్న ఉంటదేమే. అన్న ఎప్పుడు వచ్చిర్రే? ఇప్పుడే వచ్చినా. వదినే బాగున్నారా? ఎదురు రాలేను పోయి
ఇంతసేపా? మాసాలు గాని ఆ వడబెట్టి ఇక దూరణాలను కూర్చుపో. అన్నా గిదేందే కూర్చుడు రీల్ తిత్తాంటి కానీ నాకు. పొద్దుగాల మీ వదిలేదో ముచ్చడి చెప్పే కదరా, మళ్ళీ ఒక్కసారి చెప్పి అంటావా? అమ్మో మంట, కూర్చుదాం కూర్చుదాం. ఓ అదినే, నేను దూరణాలు కూర్చుతాం గానీ మాకు 4 బూరెలు ఎక్కువ అయ్యి. మాసైతే గాని నువ్వు ఇది కట్టుకో. సరే. అవ్వా తోరణాలు కట్టినాం ఊరిని, ఇంకా పచ్చడి కాలేదా అని. అవుతుంది, నువ్వు తెచ్చి కూసో. ఓ వాదినే కారపడే ఎందుకు? అగో పచ్చి పులుసు చింతపండుతో చేస్తారుగా, ఈ మామిడికాయలు ఎందుకు అదినే? అయ్యో సెత్తలు పెంచి కానీ బుద్ధి పెంచకపోతుంది. ఇది పచ్చి పులుసు అంటారా? కాదు, ఇలా ఉగాది పండుగ, దీన్ని పచ్చడి అంటారు. ఇవన్నీ ఎందుకో మీకు చెప్తే మీరు వచ్చి కూర్చోరు. ఇట్రారి. ఓ పిల్లగా ఏందో చెప్పు అంటే కదా, బెల్లం ఎందుకెత్తారో తెలుసా? తీపి ఆనందానికి ప్రతీక. ఉప్పు రుచికి సంకేతం. జీవితంలో ఉత్సాహాన్ని పెంచడానికి. తిరుగుతావు మందిండ్ల పొంటవాటి. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా ఉండడానికి సంకేతం. పచ్చి మామిడి ముక్కలు వగరు, కొత్త సవాలు విసరడానికి సంకేతం. కారం సహనం కోల్పోయే పరిస్థితులకు సంకేతం. చూసిరు కదా మందులు, ఈ షడ్రుచులు కలగలిపిన పచ్చడి ఉగాది పచ్చడి మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలకి సూచన. అత్తమ్మ తాగి. అదినే మాకు పోయారా? పెద్దమ్మ మాకు పోయని చెప్పు. పోయే వాళ్ళకి కూడా మనసుకి ఇంత. పోతమ్మా, పోయేసే రకాల పానం ఏడ ఆగుతుంది. ఇగో తీసుకో. అబ్బా పిల్ల ఎంత మంచిగా చేసినవో. అబ్బా ఎంత మంచిగా చెప్పినవే బిడ్డ. ఇవన్నీ అర్థాలు ఉంటాయని మాకు కూడా తెలియదు. ఏదో పండుగ వచ్చింది కదా అని 4 బూరెలు చేసుకొని ఇవన్నీ కలుపుకొని తాగుడు తప్ప మాకు ఏం తెలియదు. ఎంత మంచిగా చెప్పినవు బిడ్డ. అవునే మాయూరి, నీకేం పని రాదా? ఇంకెప్పుడు నేర్తావే నువ్వు? అవును, నాకు ఏ పని రాదు, అన్ని దానికే వచ్చు. అందుకే కదా మీరు అందరు దాన్ని పట్టుకొని ఎగురుతుర్రు. మెచ్చుకోరి మెచ్చుకోరి. అయ్యో ఏం ఎగురుతామే, మంచిగా చెప్పింది కదా అని మెచ్చుకున్నాము. దానికి కూడా తప్పేనా? అయినా నువ్వు అన్ని గిట్లనే చేస్తావు. ఓళ్ళ వాళ్ళకి వంచిస్తే ఓళ్ళింటికాడ వాళ్ళు పండుగ మంచిగా చేసుకోమా? ఇక్కడ కోడత్తాడు, ఓడి చూస్తాడు, నిన్ను ఓడి చేస్తాడు. నీకు చిన్న కొడుకు చిన్న కోడలు అంటేనే ముఖ్యం. మేమేమో అల్లము, అల్లేమో పెళ్ళము. నీకు పండుగ గోలే బాగా లోలి పెడతావు. నీకు కాళ్ళు లేవా, రెక్కలు లేవా? కథం చేసుకొని బతుకుపో. నేను అనుకున్న కాడికి వచ్చిందా? నువ్వు గిసంటి కొట్టితనం ఏదో చేస్తావని నేను అనుకున్నా. ఇవన్నీ కడుపులో పెట్టుకొని వచ్చినావు వీడికి. మా అక్క కైకిరి గంబడి చేసి నా కొడుకును కాలు కింద పెట్టకుండా దాదింది. ఏం మాట్లాడుతున్నాయి నువ్వు? బాగా మీరందరు ఇవ్వలే మనసుకొని గిట్ట మోసుకన్నారేంటి నా మొగుడిని? ఏ అక్క ఊకోయే, మనసుకో మాట అంటే లొల్లైతది. పండుగ పూటకి ఇవన్నీ ఎందుకు, తర్వాత మాట్లాడుకోరాదా? ఇక నువ్వు కూడా చెప్తున్నావా? నేను నాకు ఇంటి లోపల ఉండి లోతులు గుంజుకున్న దానివి. అదేం లోతులు గుంజుకున్నదే? నువ్వే నా కొడుకుని నీ ఎంబడి తీసుకుపోయి ఎక్కడ కాకుండా చేసినావు. అనే అవ్వ కాలుతో ఎందుకు కొలుసుకుంటానే? మేము లేవానే నీకు? రోజులకు మంచి అవత్త పంచు వాళ్ళకి ఎంతగా ఉన్న గంత మేము లేవా నీకు? మేము జాదమా? మేము కైకిలు చేయమా? ఒకటి బువ్వే కరువా? ఎందుకు ఇంతగానో లొల్లు మనకు చెప్పు. ఉండువా నాళ్ళని ఈడ మాదాల్సి బెల్లమయ్యాక బూరెలు చేసే మాటలు మీరు గీసొంటాలనే కదనే నేను ఇంట్లోకి వెళ్ళిపోయింది. నాకేంది, చదువుకోండి చంపుకోండి. నన్ను అన్నదా పెంచిందా? పంచిమాను ఓళ్ళదాళ్ళకు. అక్క మంచిగా మాట్లాడే, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఆమెకు అన్నోళ్ళకి మనల్ని చేసుకోలేదా? ఆమె కట్టం చేసి సంపాదించింది మనకు కాకపోతే వాళ్ళకే. మనల్ని అన్నోళ్ళు వీళ్ళకి దారవోసి ఏమన్నారే? కన్నోళ్ళైనా కొన్నోళ్ళైనా వాళ్ళే అని చెప్పిర్రు. ఎందుకట్లా మాట్లాడతావే నువ్వు? మనము పుట్టింటికి సుతపు చూపులం గంతే. మన బతుకంత ఇక్కడనేనే.
నువ్వు గిసొంటి మాటలు మాట్లాడకక్క. ఊకుండ్రు బిడ్డలాల, నలుగురు ఇంటే 4 లోకాలు ఇన్నట్టు. నేను కాడికి కాలు చాపున్నా, ఏం చేసుకుంటున్నా మీద పెట్టుకుంటున్నా, మీకే పంచిద్దా. కానీ నా కొడుకులను నాకు దూరం చేయకుండా బాధ్యత. అక్క నీకేం చేసిందే? నీ ఇంటికాడ ఆకలి ఉడిచిందా, అలుపు చల్లిందా? దానికి ఆవగిందంత సొమ్ము సూచిస్తులేదు. అవ్వ నువ్వు బాధపడికే, అవసరం అనుకుంటే ఉన్నంత అన్నకు బదిలికి ఇచ్చేయి. మన అందరం కలిసి వేరే ఇంట్లో ఉందాం. కానీ లొల్లద్దావా? ఇగో నువ్వు ఈడ ఇసొంటి ఫిట్టింగ్లు పెట్టకు. నేను ఈడ ఉండేదాన్ని కాదు, చేసేదాన్ని కాదు. నీ కొడుకు కూడా ఈడ ఉండడు. చెప్పవేంది నల్లమొక్క పొడా చూస్తావు అట్లనే? నోటికి తలుపులేదు తాళవలేదా? చిన్నపిల్లగా అంతది కనబడతా అన్నాడే నా కొడుకు. నల్ల మొక్కపోడా అంటాను. నువ్వు ఏమంటే గిట్ల తయారైండే నల్లమొక్క ప్రానా? దెబ్బ పెడుతున్నాడు, దౌడ పని రాస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు మా పను? మా అబ్బ నా సంతోషం కోసం నీ ఎంబడి పంపించింది, మన సంసారం పచ్చగా ఉండాలని. నీకేం దిక్కుందని బాగా మాట్లాడుతున్నావు. ఊకుండ్రు బిడ్డలు, అలా ఊకుండ్రు. లొల్లి పెద్దగా చేసుకోకుండా బాధ్యత. అబ్బా నువ్వు ఊకే. నీకు ఇప్పుడే చెప్తున్నా, నేను ఇక్కడనే ఉంటా. నేను నీకు కావాలంటే నువ్వు కూడా ఇక్కడనే ఉండు నాతో, లేకపోతే సపరేట్గా బస్ ఎక్కి నువ్వు కూడా వాళ్ళకే మాట్లాడుతున్నావు కదా, పోత పో. ఓ నువ్వు చేసిన పనులన్నీ మా అబ్బాయి 2 రోజులు కడుపులో పెట్టి దాచుకున్నది. నువ్వు 4 రోజులు బయట ఉంటే మారుతావని. నువ్వు ఇక మారవు. పోతే ఓ అవసరం నువ్వు నాకు విడాకులు ఇచ్చేయి. అన్నా ఊకే అన్నా, గట్లన్నా మీరు ఎక్కడున్నా మంచిగా ఉంటే చాలు. మా ఆగురా తమ్మ, మీరు ఒక్కరు మాట్లాడినా నా మీద ఉంటే మా బా నిన్ను కోడలు అనుకోలేదు, బిడ్డ అనుకున్నది. అదే చెప్పినా కదా 4 రోజులు ఉండి రాపరా కొడుకు కానీ నన్ను బదిలాడి నీ ఎంబడి పంపించింది. నువ్వే ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు. అవునక్క, ఇంటికి పెద్ద కోడలివి. అత్త తర్వాత అన్నీ నీ చేతుల్లోనే. నాకు ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. ఏదైనా కానీ ఎదురు చెప్పకే, ఓ మాట అన్నా కానీ తుడుచుకపోయా అని. కానీ నువ్వు వీళ్ళకి ఇట్లా మాట్లాడతావని అత్త అనుకోలేదు. ఆమెకి ఎంత బాధ అనిపిస్తుంది అక్క చెప్పు. నిన్ను ఒక్కనాడని ఏమన్నా మాట అన్నదా? నిన్ను కలవరిస్తుంది రోజు. వదినా, మా అన్న నేను ఒక్కరోజు కూడా తెల్లారి లేస్తే ముఖం చూడకుండా ఉండలే. కానీ నీకోసం మా అన్న మా అమ్మ నదిలే చచ్చిండు వదినా. మీరు లొల్లి పెట్టుకోకూడదు బిడ్డ, మంచి గలిచి ఉండాలి. కన్నోళ్ళు వాళ్ళ చేతులు పెట్టినప్పుడు కాటిపోయేదాకా కట్టమైన సుఖమైన నిలబోయాలి. ఆగురే మీరు. దానికి మంచిగా చెప్తే నెత్తికెక్కది. పోని అవ్వగారింటికి, ఆడ బాగా సుఖం కూర్చోది. లే నువ్వు లే నడు. ఆగు బావా, నన్ను క్షమించు. నాదే తప్పు. ముంగడి చూపుతోటి పోయినా ఏరుంటే నాదే ఆగుతుంది అనుకున్నా. రేపు నేను గన్నోళ్ళు కూడా గిట్లనే చేస్తే ఎంత బాధ ఉంటుందో తెలిసింది. నీ కాళ్ళు మొక్కుతా బాబా, నేను ఎట్టు పోను. నీవు చెప్పినట్టే ఇంట. ఏరు వడుడద్దు, ఏది మంచుడద్దు. అరే ఆగురా, నువ్వు పండుగ పూట పౌరు నేర్పిస్తాను. ఆగు బిడ్డ, ఏడు గాయలు పోరాడు కట్టినా అంటాడు. నన్ను క్షమించద్దమ్మా. నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయినా, నీ అందరినీ దూరం చేసినా నువ్వే నాకు పెద్ద దిక్కు. నేను ఎక్కడికి పోనద్దమ్మా. ఆ పూరే ఇక ఏంది పండుగ పూట ఈ శోకాలు. మధు అప్పలేతిగానే అప్పలు తీసుకురాపో, అందరం కలిసి తిందాం. ఇలా చేసిన బాబా ఎక్కడ ఇప్పుడు తీరమైంది. అబ్బా నాకు ఇది మస్తు సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లా కలిసి మెలిసి ఉండాలి కానీ ఉగాది పూట. వదిన ఆకలి అవుతుంది, 2 జల్దీ ఇయ్యలేవు. ఎప్పటి జరుగుతున్నావు అదే నాకు తీసుకురా. ఇక పట్టురి బూరలు తిందా. ఆగురి ఆగురి. అత్తమ్మ, అప్పుడు నీ కొడుకులకి కుడుకల పేర్లు వేస్తా అని తెత్తివి కదా, వేసినాక అందరం కూర్చుండి తిందాం, సరేనా? కూర్చోను బిడ్డ.